హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరామ్. బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు అయితే ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు అయితే ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చి ఇక ఏం చెప్పబోతున్నారో చూద్దామండి. ఇక బాబాగారు ఏం చెప్తున్నారు అంటే, తల్లి, జీవితంలో ఓడిపోకుండా గెలవాలి అనే పట్టు ఉంటే ఈ నిమిషం నీ సాయి మాట విను, ఈ ధనం అందుకోమ్మా అని చెప్పి బాబాగారు ఈరోజు ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చారండి. ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఏదో ఒక ఆశయం అనేది ఉంటుంది. నేను ఇది సాధించాలి అనే పట్టుదల ఉంటుంది. అలాంటిది ఎవరికైనా ఉంటే జీవితంలో నేను ఓడిపోకుండా గెలవాలి, నన్ను చూసి నవ్వుకున్న వాళ్ళు, నా పరిస్థితిని అర్థం చేసుకోకుండా నన్ను హేళన చేసిన వాళ్ళు, ఇలాంటి మనుషులు నా చుట్టూ ఉన్నంతకాలం నేను గెలిచి చూపిస్తాను అనే పట్టుదల ఉన్నవారు ఖచ్చితంగా ఎప్పటికైనా సరే ఓడిపోకుండా గెలవగలుగుతారు. అలాంటి నమ్మకం ఎవరైతే వాళ్ళ ఇష్ట దైవాన్ని ఆరాధిస్తూ దైవాన్ని అంటిపెట్టుకొని ఉంటారో వారి జీవితంలో దైవం ఎప్పుడు కూడా తోడుగా ఉంటుంది. ఈరోజు మన కోసం బాబాగారు అందిస్తున్న ఇంత గొప్ప సందేశం పూర్తిగా శ్రద్ధ భక్తితో ఆలకించండి. ఒక చిన్న కథ రూపంలో విని తెలుసుకుందాం. అనగనగా ఒక పల్లెటూరు. అందులో రాజయ్య, వరలక్ష్మి అనే దంపతులు ఉండేవారు. ఇక రాజయ్య ఎడ్ల బండి తోలుకుంటూ జీవనం సాగిస్తూ ఉండేవారు. అతని భార్య వరలక్ష్మి కూడా చాలా అనుకువగా ఉంటూ ఉన్నంతలో చాలా సంతోషంగా సంసారాన్ని నడిపించేది. ఇది ఇలా ఉండగా ఒకరోజు రాజయ్య తన భార్యతో ఇలా అంటాడు, ఇదిగో లక్ష్మి, నేను ఊర్లోకి వెళ్తున్నాను. నాకు ఒక్కసారి ఎదురురా, ఏదైనా మంచి బేరం దొరుకుతుందేమో చూద్దాం. అలాగేనండి, ఎక్కువ దూరం వెళ్ళకండి, సాయంత్రం త్వరగా వచ్చేయండి. వెళ్ళే వరకే మన చేతుల్లో ఉంటుంది లక్ష్మి, ఆ తర్వాత వచ్చే కిరాయిని బట్టి నేను వెళ్ళే దూరం ఉంటుంది. సరేలే, త్వరగా వచ్చేస్తాను. అలా భార్య ఎదురు రావడంతో ఊళ్ళోకి బయలుదేరతాడు రాజయ్య. తర్వాత అంత కిరాయిలు ఒప్పుకొని చీకటి పడగానే ఇంటికి బయలుదేరదామని వెళ్తాడు రాజయ్య. ఇంతలో అక్కడికి ఒక వ్యక్తి వస్తాడు. ఏమయ్యా, బండి కడతావా? ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి అయ్యా. ఈ ఊరు అవతల ఒక పాడుబడిన సత్రం ఒకటి ఉంది కదా, అక్కడికి వెళ్ళాలి. ఏంటి బాబు, ఇంత చీకటి పడిన తర్వాత ఊరికి 6 మైళ్ళ దూరంలో ఉన్న ఆ పాడుబడిన సత్రంకి వెళ్ళాలా? అవునవును, కొంచెం తొందరగా వెళ్ళాలి. పద, తొందరగా కావాలంటే కిరాయి కూడా ఎక్కువగా ఇస్తానులే. తెల్లారేసరికల్లా వచ్చేద్దాం. నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను బాబు, కానీ మీరు అత్యవసరం అంటున్నారు కాబట్టి మీరు కిరాయి 2 ఎక్కువగా ఇస్తే వస్తానండి. అలాగే ఇస్తాను లేవయ్యా, పద తొందరగా తెల్లవారేలోపు వచ్చేద్దాం. సరే ఎక్కండయ్యా. ఆ మనిషి తనతో పాటు తెచ్చిన ఒక మూత కట్టిన బిందెను, ఒక పలుగు పారలను బండిలో పెడతాడు. దాంతో రాజయ్యకు అనుమానం వస్తుంది. ఇతను ఆ పాడుబడిన సత్రంలో ఏదో తవ్వడానికి వస్తున్నట్టుగా ఊహిస్తాడు. కానీ మనకెందుకులే అనుకొని మౌనంగా ఉండిపోతాడు. ఇక ఆ పాడుబడిన సత్రానికి చేరేసరికి బాగా చీకటి పడిపోతుంది. అయ్యా, వచ్చేశాము, ఇక దిగండి. ఆ వ్యక్తి ఆ బండిలో తెచ్చిన బిందె దిగేటప్పుడు కింద పడి పెద్ద చప్పుడు అవుతుంది. అందులో నుండి కొన్ని చిల్ల పెంకులు కూడా బయటపడతాయి. అంతే, రాజయ్య ఒక్కసారిగా ఆశ్చర్యం చెంది ఇలా అంటాడు, ఇంత రాత్రి వేళ ఈ చిన్న పెంకులు తెచ్చాడు ఎందుకయ్యా? అంతా చెబుతాను, నాకు మీ సహాయం కావాలి. సహాయం నేనేం చేయను. నా పేరు కనకయ్య, మాది పక్కనే గ్రామం. మా తాత సముద్ర వర్తకం చేసి చాలా డబ్బులు సంపాదించాడు. అవునా అంటూ మరింత ఉత్సాహంగా కనకయ్య చెప్పేది వినసాగాడు రాజయ్య. అయితే మా తాతగారు ఒకసారి బోలెడు డబ్బుతో తిరిగి వస్తూ ఉండగా అర్ధరాత్రి అయ్యేసరికి ఈ సత్రంలోనే బస చేశాడు. ఆ రాత్రి ఈ సత్రం మీదకు బందిపోటు దోపిడీ చేశారు. వాళ్ళు అడ్డం వచ్చిన వారందరినీ కూడా చంపి దొరికిందంతా దోచుకొని వెళ్ళిపోయారు. అయితే మరి మీ తాతయ్యకు ఏమైంది అని అడుగుతాడు రాజయ్య. ఆ దాడిలో తీవ్ర గాయాలు అయిన మా తాత ఏదో విధంగా అక్కడి నుండి తప్పించుకొని ఇంటికి వచ్చి ఆ తర్వాత మంచాన పడి కొన్ని రోజులకే మరణించాడు. మరి ఈ విషయం నీకు ఎవరు చెప్పారండి అని అడుగుతాడు ఆసక్తిగా రాజయ్య. మా నాన్నగారు చెప్పారు. ఆ దాడిలో మా తాతగారు సంపాదించిన డబ్బంతా పోవడంతో మళ్ళీ చిల్లర వ్యాపారం మొదలుపెట్టి మా నాన్నగారు ఎలాగో అలాగా నన్ను పెంచి పెద్దవాడిని చేసి తన కూడా పేదరికంలోనే కాలం చేశాడు. అయ్యో,
మీరు చెప్పేది వింటుంటే నాకు చాలా జాలి వేస్తుందండి. కానీ మీరు ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారండి? చెప్పలేదేంటి? ఆహా, అదే చెప్తున్నాను. మా తండ్రి పోయేటప్పటికి నాకు ఒక ఇల్లు తప్ప ఏమీ మిగలలేదు. అయితే ఒకరోజు ఆ ఇల్లు అమ్మేద్దామని అటక మీద పాత సామాన్లు సర్దుతూ ఉంటే అక్కడ మా తాతగారు రాసిన పాత పుస్తకం ఒకటి కనిపించింది. అవునా? అయితే ఆ పుస్తకంలో ఏం రాసి ఉంది అంటూ మరింత ఉత్సాహంగా కనకయ్య చెప్పేది వినసాగాడు రాజయ్య. ఆ పుస్తకంలో కాగితాలు తిప్పుతూ ఉంటే ఒక చోట మా తాతగారు రాసిన లేఖ కనబడింది. ఆ లేఖలో ఆ రోజు బందిపోట్లు దాడి చేసినప్పుడు ఏం జరిగిందో వివరంగా రాశారు కనకయ్య తాతగారు. బందిపోట్లు చుట్టుముట్టిన నేను నా దగ్గరున్న ధనమంతా మూటకట్టి ఒక సత్రం పక్కన మొక్కల కోసం తవ్వి పెట్టిన గుంతలో ఆ నిధి మొత్తం భద్రపరిచాను అని రాసి చనిపోయాడు. ఆ సంగతి తెలియని నేను ఇన్నేళ్ళు పేదరికంలో బ్రతికే ఉన్నాము. కనకయ్య రాజయ్యతో మొత్తం జరిగిందంతా కూడా ఈ విధంగా చెప్తాడు. రాజయ్య, నువ్వు నాకు ఆ నిధిని వెతకడంలో సహాయం చేస్తే నీకు అందులో నుండి 3వ వంతు ఇస్తాను. రాజయ్య అందుకు సంతోషంగా ఒప్పుకుంటాడు. కనకయ్యకు సహాయం చేయడానికి అంగీకరిస్తాడు. అయితే ఈ చిల్ల పెంకులు మీరు ఎందుకు తెచ్చారు అని అడుగుతాడు రాజయ్య. ఉన్నట్టుండి మనం బిందె పట్టుకొస్తే అందరికీ అనుమానం వస్తుంది. రోజు ఇది మన వెంటే ఉంటే ఎవరు పట్టించుకోరు. పైగా మనకు దొరికిన నిధిని ఎవరు తీసుకొని పోవచ్చు. ఈలోపు ఎవరైనా అనుమానపడి బిందెను తనిఖీ చేసినా ఇందులో చిల్లు పెంకలు తప్ప ఏమీ ఉండవు. రాజయ్యకు కనకయ్య ఆలోచన సమంజసమే అనిపిస్తుంది. ఆ తర్వాత ఇద్దరు చెరో పలుగు పార తీసుకొని సత్రం వెనక్కి వెళ్ళి చెట్ల పొదలన్నీ కూడా చెరో వైపు నుంచి తవ్వుకుంటూ నిధి వేటను ప్రారంభిస్తారు. మీ తాతగారు ఆ నిధిని ఎక్కడ దాచారో తెలియటం లేదండి. తెల్లవారుజాము కావస్తుంది. ఎవరైనా చూస్తే దొరికిపోతాము. నిజమే. ఇప్పుడు వెళ్ళిపోయి మళ్ళీ రాత్రికి వచ్చి తవ్వుదాము. ఇక పద. ఆ రాత్రి వాళ్ళ ప్రయాసకు ఫలితం లేకుండా పోతుంది. గోతులు మళ్ళీ పూడ్చి పలుగులు పారలు ఒక పొదలో దాచి ఇద్దరు బండి ఎక్కారు. రాజయ్య కనకయ్యను తన ఇంటి వద్దకు దించి తిరిగి రాజయ్య వాళ్ళ ఇంటికి చేరుకుంటాడు. లక్ష్మి, ఓ లక్ష్మి. వస్తున్నానండి. రాత్రంతా ఎక్కడికి వెళ్ళారు అని నిలదీసి అడుగుతోంది ఆ లక్ష్మి. ఇక రాజయ్య భార్యతో తిరిగి జరిగిందంతా కూడా చెప్తాడు. ఎందుకయ్యా ఇవన్నీ? మనకు ఉన్న దాంట్లో సుఖంగా ఉందాం కదా. పరాయి సొమ్ము కోసం ఆశపడడం అంత మంచిది కాదు. కొంచెం ఆలోచించు. నీ ముఖం నీకేం తెలియదు. నేను ఎన్ని రోజులు కష్టపడితే అంత సొమ్ము వస్తుంది చెప్పు. మళ్ళీ ఎక్కడ చెప్పకు. నేను మళ్ళీ కనకయ్య కంటే ముందే ఈరోజు రాత్రికి అక్కడికి వెళ్ళి మరికొన్ని చెట్ల దగ్గర తవ్వుతాను. ఒకవేళ ఆ నిధి మన అదృష్టం కొద్దీ మనకే దొరికిందే అనుకో, మొత్తం మనమే ఉంచేసుకోవచ్చు. అయ్యో, అది అన్యాయం కదండి. ఆ అన్యాయపు సొమ్ము మనకు అస్సలు వద్దు. అలా రాజయ్య భార్య మాటలు వినిపించుకోకుండా కనకయ్యకు తెలియకుండా సాయంత్రం వేళ ఆ పాడుపడిన సత్రం దగ్గరికి వెళ్ళి కొన్ని చెట్ల మొదల్లో దగ్గర తవ్వి ఏమీ దొరకక చివరికి ఆ గోతులను మళ్ళీ కప్పిపుచ్చి ఇంటికి చేరుకుంటాడు. ఆ రాత్రి మళ్ళీ ఏమీ తెలియనట్టు కనకయ్య దగ్గరకు వచ్చి మళ్ళీ తవ్వడం మొదలు పెడతాడు. ఇలా 2 వారాల పాటు ఇద్దరు శ్రమ పడతారు. ఏంటి కనకయ్య గారు, నిజంగా మీ తాతగారు నిధిని దాచారా లేదా? అప్పుడే 2 వారాల నుండి నిధి కోసం తవ్వుతూనే ఉన్నారు. కానీ ఎక్కడ నిధి జాడే లేదేంటి? అలా అనకు రాజయ్య, నా మాట నమ్ము. ఇంతకాలం కష్టపడ్డాం కదా, ఇంకొక రోజు నా కోసం కష్టపడు. అయితే రాజయ్య నిద్రాహారాలు మాని తాను జట్కా బేరాలను కూడా వదులుకొని పగలు రాత్రి కూడా పిచ్చి పట్టిన వాడిలాగా పదే పనిగా శ్రమపడి చివరకు ఆరోగ్యం కూడా పాడు చేసుకుంటాడు. ఇక మరునాడు ఉదయం అతడికి జ్వరం రావడంతో ఈ రాత్రికి నేను బండి కట్టలేను అని పొరుగింటి చంద్రం ద్వారా కనకయ్యకు కబురు పంపుతాడు. రాజయ్య ఇంటికి తిరిగి వచ్చిన చంద్రం, రాజయ్య ఈరోజు ఉదయమే ఆ కనకయ్య కుటుంబంతో సహా ఇల్లు ఖాళీ చేసి పట్నం వెళ్ళిపోయాడంట అని చెప్తాడు. ఆ మాట వినగానే రాజయ్య గుండె బగ్గుమంటుంది. ఏంటి, నాకంటే ముందే ఆ కనకయ్యకు నిధి దొరికి చెప్పకుండా మాయమయ్యాడనమాట. అయితే నిన్న రాత్రి తిరిగి వచ్చేటప్పుడు అతని దగ్గర ఉన్న చిల్లి పెంకలకు బదులు నిధి ఉందా? కనకయ్య నాకు ఎంత మోసం చేశాడు అని మనసులో అనుకుంటూ తాను కనకయ్యను మోసం చేద్దామనుకున్న సంగతి కూడా మర్చిపోయి ఆ కనకయ్య ఎక్కడికి వెళ్ళాడో తెలుసుకుందామని కేకలు పెడుతూ అంత జ్వరంలోనే రాజయ్య కనకయ్య ఇంటికి పరిగెత్తుతాడు.
ఇది గమనించిన రాజయ్య భార్య వరలక్ష్మి, ఏమయ్యా ఎక్కడికి వెళ్తున్నావు? కాగాగు, నేను కూడా వస్తా నీతో అని రాజయ్యను అనుసరిస్తుంది. కానీ అప్పటికే కనకయ్య ఇల్లు తాళం పెట్టి ఉంటుంది. పక్కింటి అరుగు మీద కూర్చొని ఉన్న ఒక ముసలాడిని చూసి రాజయ్య ఇలా అంటాడు, తాత, ఇంట్లో ఉంటున్న కనకయ్య ఎక్కడికి వెళ్ళాడు? ఓ, అతనికి పిచ్చి బాగా ముదిరిపోయింది. వైద్యం కోసం అతన్ని పట్టణానికి తీసుకెళ్లారు అని ఆ ముసలివాడు చెప్పగానే ఆ మాటలకు రాజయ్య నిర్ఘాంతపోతాడు. ఏంటి, కనకయ్యకు పిచ్చి పట్టిందా? అవునయ్యా, వాళ్ళ తాత నిధి దాచాడు అంటూ ఇల్లంతా తవ్వేశాడు. ఇంకా అదే పిచ్చితో వ్యాపారం కూడా మానేశాడు. చివరకు ఒక బిందె దొరికిందిలే, అందులో చిల్లి పెంకలు తప్ప ఏమీ లేవు. రాను రాను పిచ్చి మరీ ముదిరిపోయింది. దాంతో అతని భార్య తనని పట్నం తీసుకెళ్ళింది చికిత్స చేయించుకోవడానికి. ఆ ముసలివాడి మాటలతో రాజయ్యకు తాను చేస్తున్న తప్పేంటో అర్థమవుతుంది. ఆ పిచ్చివాడిని నమ్మి తాను కూడా గోతులు తవ్వానని, ఆ కనకయ్యకు పట్టిన పిచ్చి నాకు పట్టిందని, ఎంతో సుఖంగా ఎడ్ల బండితో వచ్చిన ఆదాయంతో బ్రతుకుతున్న తాను అత్యాశకు పోయి చివరికి ప్రాణం మీదకు తెచ్చుకున్నానని, ఈ డబ్బు ఎంతటి వాడినైనా సరే పిచ్చివాడిని చేస్తుంది అని తెలుసుకుంటాడు. ఇక రాజయ్య మనసు తేలికపడి అక్కడి నుండి తిన్నగా ఇంటికి చేరుకుంటాడు. అంతవరకు ఒక స్తంభం చాటున ఉండి ఇదంతా గమనిస్తున్న వరలక్ష్మి రాజయ్య కంట పడకుండా ఆ ముసలివాడి దగ్గరికి వచ్చి, క్షమించు తాత, నీ చేత అబద్ధం చెప్పించాను. అవును, కనకయ్యకు నిధి దొరికి అప్పులు తీర్చి పట్నం వెళ్ళిపోయాడు కదా, అతడికి పిచ్చి పట్టింది అని ఎందుకు చెప్పమన్నావు తల్లి? వరలక్ష్మి అప్పటి వరకు జరిగిందంతా కూడా ఆ తాతకు చెప్పి, అలా చెప్పకపోతే నా భర్తకు నిజంగానే పిచ్చి పట్టుకునేది. ఈ నిధి గురించి తెలియనప్పుడు తాను సంపాదించిన దానితో మేము చాలా సుఖంగా ప్రశాంతంగా బ్రతుకుతుండేవాళ్ళం తాత. కానీ ఆ నిధి దాహం పుట్టినప్పటి నుండి మాకు ఇంట్లో సుఖం సంతోషం లేకుండా పోయింది. అందుకే నా భర్తను కాపాడుకోవడం కోసం నీ చేత అబద్ధం చెప్పించాను తాత అని చెప్పి మరో దారిన వేగంగా ఇంటికి బయలుదేరి వెళ్ళిపోతుంది వరలక్ష్మి. ఇంటి దగ్గర రాజయ్య భార్య కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. వరలక్ష్మి, నన్ను క్షమించే, నువ్వు ఎంత చెప్పినా వినకుండా డబ్బు దాహంతో అత్యాశకు పోయి నిన్ను నేను నిర్లక్ష్యం చేశాను. ఇక నుండి నేను పరుల సొమ్ము కోసం ఆశపడను. మనకు వచ్చిన దానితో సుఖంగా సంతోషంగా బ్రతుకుదాం. చూడండి అయ్యా, కష్టపడి సంపాదించిన సొమ్ము కొంచెమైనా సరే అది మనకు ఎక్కువ సంతోషాన్ని తెచ్చిపెడుతుంది. కానీ అన్యాయంగా సంపాదించిన డబ్బు ఎంతైనా అది ఎన్నడూ మనల్ని ప్రశాంతంగా బ్రతకనివ్వదు. సరేలే, ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకున్నావు. నాకు అదే 10,000 అయ్యా. ఇక ఆ రోజు నుండి రాజయ్య దంపతులు తన ఎడ్ల బండి మీద వచ్చే ఆదాయంతో ఇంతకు ముందులాగానే చాలా ప్రశాంతంగా సంతోషంగా ఇద్దరు కలిసి జీవితాన్ని గడుపుతారు. ఇక కనకయ్యేమో రాజయ్యను మోసం చేసి తన తాతలు సంపాదించిన ఆస్తిని దక్కించుకొని ఆ డబ్బుతో ఉన్న అప్పులన్నీ కూడా ఆ ఊరిలో తీర్చి పట్నం వెళ్ళిపోతాడు. ఇక పట్నం వెళ్ళాక కూడా తనకున్న చెడు అలవాట్లతో ఆ ఆస్తి మొత్తం కూడా ఆ డబ్బు మొత్తం కూడా పోగొట్టుకుంటాడు. ఈ విధంగా ఎవరికైనా మోసం చేసి అన్యాయంగా సంపాదించిన ఆ డబ్బు నిలబడదు. అదేవిధంగా ఎవరికైనా మాట ఇస్తే ఆ మాటలు దాటి ఒకరికి మోసం చేసి నువ్వు బ్రతికినా కూడా అది ఎక్కువ కాలం నిలబడదు. మరి ఈరోజు బాబాగారు అందించిన ఇంత గొప్ప సందేశం ప్రతి ఒక్కరికి కూడా నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. జీవితంలో ఓడిపోకుండా గెలవాలి అంటే నీ పట్టు, నీ ఉనికి చాలా అవసరం. నువ్వు గెలవాలి అన్నది నీ మనసులోనే స్థిర ముద్ర వేసుకోవాలి. అప్పుడే నువ్వు గెలవగలుగుతావు. నువ్వు ఏదైతే సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నావో దానిని మీద నీ శ్రద్ధ భక్తితో దానినే లక్ష్యంగా పెట్టుకొని సాధించడానికి ప్రయత్నం చేయాలి. అంతేకాని నా చేత ఏది కాదు అని నువ్వు ఊరికే కూర్చుంటే ఎప్పటికీ అలాగే ఉండిపోతావు. ఇతరుల సొమ్ము నిన్ను ఆశించినా కూడా అది నిలవదు, శాశ్వతం కూడా కాదు. నీ కష్టమే నీకు బలాన్ని ఇస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది, నీ కుటుంబాన్ని నడిపిస్తుంది. నువ్వు ఏ విధంగా బ్రతకాలి అనేది నిర్ణయించుకుంటావో దానికి అనుగుణంగానే నీ జీవితం అనేది ఆధారపడి ఉంటుంది. అన్నీ నీ చేతుల్లోనే ఉంటాయి అని బాబా గారు అయితే ఈరోజు ఒక మంచి సందేశాన్ని ఇచ్చారండి. ఈ సందేశంలో చాలా గొప్ప ఆంతర్యం ఉంది.
దీనిని ఎవరైతే అర్థం చేసుకుంటారో ఖచ్చితంగా వారి జీవితం మారుతుంది. ఏ విధంగా తప్పుదోవ పడుతున్నారో దానిని సరిచేయడానికే బాబా గారు ఇలాంటి సందేశాలను పంపుతూ ఉంటారు. నిజంగా మీకు ఈ కథ నచ్చితే శ్రద్ధ సబూర్ అని కామెంట్ చేసి అందరికీ అందేలాగా షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఓం సాయిరామ్.